భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా నిర్మించారు అని ఆచార్య ముత్యాల నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అల్లూరు సీతారామరాజు పేరుతో అద్భుతమైన విమానాశ్రయాన్ని నిర్మించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు అని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు అన్నారు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి సోమవారం ఆయన తొలిసారి విమాన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలోని సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఉత్తరాంధ్రకు చెందిన జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి అద్భుతమైన విమానాశ్రయం అందుబాటులోకి రావడం అభినందనీయమని ముత్యాలు నాయుడు కొనియాడారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మార్పును స్వాగతించాలని ఆయన అన్నారు. విశాఖపట్నం విమానాశ్రయం మూసివేతపై పలువురు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన అభివృద్ధి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు స్వీకరించాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇదే మొదటి రోజు నేను కూడా ఇందులో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి రోజు నుంచి ఎయిర్పోర్ట్ ఉందని చెప్పాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 1941లో అప్పటి ఆ రెండో ప్రపంచ యుద్ధం కోసం రాయల్ ఎయిర్పోర్ట్స్ కోసం అది ప్రారంభమైంది. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత అంటే 1981లో దాన్ని ఈ ప్యాసింజర్ కోసం మాత్రమే సివిల్ ఫ్లైట్స్ అన్ని కూడా ప్రయాణం ప్రారంభించాయి. 40 సంవత్సరాల ఆ తర్వాత 1986లో దీన్ని నేవీ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దీని నిర్వహణ అంతా మేనేజ్మెంట్ ఇచ్చారు. అది ఇప్పటికీ కూడా నేవీ వాళ్ళతో ఎయిర్పోర్ట్ చాలాసార్లు నేవీ వాళ్ళు ఖాళీ చేయడం కూడా జరిగింది. ఎక్స్ప్రెషన్ ఇస్తూ వస్తున్నారు. సో ఈ రోజు గురించి మనకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర రాష్ట్ర చేత నిర్మించబడింది. అదే గంధి మల్లికార్జున గారు కూడా మనస్ఫూర్తిగా అభినందించారు. ఆయన ఉత్తరాంధ్ర అతను కాబట్టి బహుశా ఇంత అద్భుతంగా దీన్ని ఉత్తరాంధ్రకి ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఇచ్చారు. మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని గంధి మల్లికార్జున వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అందరూ కూడా ఏంటంటే కొంత విమర్శ ఉంది. ఏమంటే చాలా దూరం అనే కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏ విమర్శలు ఉన్నా ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి. పాలోహి దురతిక్రమ అంటాడు ఆంజనేయుడు. సీతాదేవిని అశోకవనంలో లంకలో అశోకవనం చూసినప్పుడు ఈ మాట అంటాడు, పాలోహి దురతిక్రమ అంటే కాలాన్ని ఎవరు కూడా మనం ఆపలేము, అడ్డలేము, అతిక్రమించలేము. అంతే కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది. మార్పు అనేది సగం, చేంజ్ ఇస్ పర్మనెంట్. ఇది పర్మనెంట్ ఫెనోమెనా చేంజ్ అనేది. సో అందువల్ల కాలం మారుతుంటుంది కాబట్టి మార్పునే కాలం కూడా ఆహ్వానిస్తుంది. మనం కూడా ఈ మార్పుని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం.